పెద్దపల్లి జిల్లా గర్రెపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. రమేష్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు పోలీసులమంటూ చెప్పి భయభ్రాంతులకు గురిచేశారు. ఇంట్లో దొంగ నోట్లు దాచిపెట్టినట్లు సమాచారం ఉందంటూ రమేష్కు బేడీలు వేసి ఇంట్లోని మహిళల్ని బెదిరించి 9 తులాల బంగారంతో పాటు 50,000 రూపాయల్ని చోరీ చేశారు. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లిలో దొంగలు రెచ్చిపారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు తాము 1 టౌన్ పోలీసులమని చెప్పి బేడీలు వేసి చోరీకి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. గర్రెపల్లిలో నివసించే సంకరి రమేష్ కరీంనగర్లోని ఓ ఫర్టిలైజర్ షాప్లో పనిచేస్తున్నాడు. అతని భార్య ఇటీవలి పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో రమేష్తో పాటు అతని తల్లి లక్ష్మి, నానమ్మ ఐలమ్మ ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కారులో 3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇంటి ముందు ఆపారు. ఇంట్లోకి వెళ్లి రమేష్ అని పిలవడంతో అతని తల్లి లేచి తలుపులు తీసింది. రమేష్ పనిచేసే చోట దొంగ నోట్లు ఉన్నాయని, మీ ఇంట్లో దొంగ నోట్లు దాచిపెట్టినట్లు తమకు సమాచారం వచ్చిందంటూ ఇంటి లోపలికి వచ్చి తనిఖీలు చేశారు. ముగ్గురులో ఒకరు పోలీస్ డ్రెస్ లో ఉండగా మిగతా 2 రమేష్ పై నేరారోపణలు మోపి బెదిరించారు. ఆపై అతని చేతులకు బేడీలు వేసి కాళ్లపై కూర్చోబెట్టారు. దీంతో రమేష్ తల్లి, నానమ్మ భయాందోళనకు గురయ్యారు. వారితో ఇంట్లోని బీరువాను తెరిపించి అందులోని 9 తులాల బంగారం, 50,000 రూపాయల నగదును తీసుకుని కారులో పారిపోయారు. ఉదయమే పోలీస్ స్టేషన్కు తప్పక రావాలని చెప్పి ఆ ముగ్గురు ఉడాయించారు. తమ కొడుకును కొట్టారని, చంపేస్తారేమోనని భయపడ్డామని రమేష్ తల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. మీ కొడుకు పనిచేసే జాబ్ దొంగ నోట్లు ఉన్నాయి, మీకు అక్కడ దాచిపెట్టిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంక్వైరీ చేస్తామమ్మా అనగా సరే అని మమ్మీ డోర్ తీసింది. నేను ఆల్రెడీ బెడ్రూమ్లో అనుకున్నాను. వచ్చినాక నేను నాకు బేడీ వేసారు. ఎక్కడ చూపెట్టుకోవాలని గుంజుకి వచ్చింది. మళ్ళీ బెడ్రూమ్లో తీసుకెళ్ళారు. బీరో ఓపెన్ చేయమన్నారు. సార్ సంఖ్యలో బీరు ఓపెన్ చేయాలన్నా అది తీస్తే అట్టేనే వచ్చింది. తాళం వేసినా కానీ గట్టిగా బలం కొద్ది గుంజినా కూర్చొచ్చింది. కూర్చొచ్చిన కానీ ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్ ఉంటే బ్యాగ్ తీసిరు. జీపీ చూసి అలా గోల్డ్ ఉండేది, క్యాష్ ఉండే 50,000. ఆ జిప్ పెట్టి సార్ మీరు ఎంక్వైరీ చేసుకుంటాను, మళ్ళీ జిప్ పెడతారు సార్, మాస్కులు పెట్టుకున్నారు, గ్లౌజ్ పెట్టుకున్నారు, మీరు ఒకసారి ఐడి కార్డు పెట్టు సార్, నాకు డౌట్ వస్తుంది మీకు పోలీసులు కాదని. అని పోలీసులు ఎక్కువ మాట్లాడుతుంది అని ఇంకో ముగ్గురు వచ్చారు సార్ లోపలికి. మొత్తం నాతో ఉన్నాడు బేడీ చేసిన. ఆ 2 వేరు పోయి ఒక 10 మినిట్స్ దాకా వస్తలేదు. సార్ ఇంకా అసలేదు ఏంటి సార్, మా వాళ్ళు ఏమేమి ఉన్నాయి మాకు ఏం తెలియదు సార్, మీరు పట్టుకుపోయి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఎట్లా పట్టుకుపోతారు సార్, నాకు క్యాండిడేట్కు మీరు వచ్చి మాట్లాడితే రేపు పొద్దుగా పడ్డాం పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకోవాలని బ్యాగ్ ఏంటిదో అని ఈ పర్సన్ బేడీ తీసి బయటకి వెళ్ళి సార్. బంగారు 9 తులాలు సార్, క్యాష్ 50,000. నా కొడుకును కూడా కొట్టారు సార్. కొడతారని భయానికి మేము కొంచెం అల్లరి చేయకూరు అంటే చంపుతారో ఏమో అని భయం అయింది సార్ మాకు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ క్లూస్ టీంతో వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.